కాలానికి కత్తుల వంతెన కట్టిన రాక్షస హింసకు కేర్ ఆఫ్ అడ్రస్గా ఆ నియోజకవర్గం. నెత్తుటేరులు పారించడం, శవాల గుట్టలు పోగేయడం ఆ కుటుంబానికి వారసత్వపు విద్య. హత్యాకాండలు రాజేసి హింసా రాజకీయాలు చేసి ఆ హింస చేతిలోనే కథమైన మాజీ మంత్రి కుటుంబం ఇప్పుడు ఆ హింసను ముందుకు తీసుకెళ్తున్న వైనం నియోజకవర్గ ప్రజల వెన్నులో భయం పుట్టిస్తోంది. ఎన్నికల వేళ ఫ్యాక్షన్ రాజకీయాలు చేసి అందులోనే చివరి శ్వాస విడిచిన పరిటాల రవీంద్ర కుటుంబం అతని అడుగుజాడల్లోనే హింసను ప్రోత్సహిస్తోందన్న ఆరోపణలు ఉన్నాయి. ఉమ్మడి అనంతపురం జిల్లా పెనుకొండ నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున 1994లో గెలిచారు పరిటాల రవీంద్ర. 2004 వరకు వరుస ఎన్నికల్లో గెలుస్తూ వచ్చిన పరిటాల రవీంద్ర మాజీ నక్సలైట్లు, రౌడీ షీటర్లను కలగలిపి రీఆర్గనైజింగ్ కమిటీ పేరిట ఒక ప్రైవేట్ సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు. తన రాజకీయ ప్రత్యర్థులను ఊచకోత కోస్తూ నెత్తుటేరులు పారిస్తూ పోయారు. ఈ క్రమంలో మాజీ ఎమ్మెల్యేలు సానే చెన్నారెడ్డి, సానే రమణారెడ్డిలను కాల్చి చంపారు. అలాగే గడ్డం పుల్లన్న, రేగాటిపల్లి రవీంద్రారెడ్డి, తగరకుంట కొండారెడ్డిలను హతమార్చాడు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా కనీసం 100 మందిని పరిటాల హత్య చేయించినట్టు ఆరోపణలు ఉన్నాయి. కొన్ని హత్యల్లో ప్రత్యక్షంగాను, కొన్నింటిలో పరోక్షంగాను పరిటాల పాత్ర ఉందంటారు. పరిటాల రవీంద్ర మరణానంతరం ఆయన హింసా రాజకీయ వారసత్వాన్ని ఆయన సతీమణి పరిటాల సునీత, తనయుడు పరిటాల శ్రీరాములు కొనసాగిస్తున్నారని పరిటాల ప్రత్యర్థులు ఆరోపిస్తున్నారు. 2019 ఎన్నికల్లో పరిటాల సునీత తాను పోటీ చేయకుండా తన కుమారుడు పరిటాల శ్రీరామ్ను ఎన్నికల బరిలో నిలబెట్టారు. ఆ ఎన్నికల్లో శ్రీరామ్ ఓడిపోయాడు. కందుకూరు గ్రామంలో సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత శివారెడ్డిని పరిటాల సునీత అండ్ కోనే హత్య చేయించినట్టు ఆరోపణలొచ్చాయి. అదేవిధంగా రాప్తాడు తహసీల్దార్ కార్యాలయంలో భూమిరెడ్డి ప్రసాద్ రెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. పరిటాల సునీత మంత్రిగా ఉన్న సమయంలోనే ఈ హత్యలు జరిగాయి. తహసీల్దార్ కార్యాలయంలోని బీరువాలో వేట కొడవళ్లు ఉంచి తలుపులు మూసేసి ప్రసాద్ రెడ్డిని క్రూరంగా హత్య చేశారన్న ఆరోపణలున్నాయి. సునీత, పరిటాల శ్రీరామ్, సునీత సోదరులు బాలాజీ, మురళీ కనుసన్నల్లోనే ఈ హత్య జరిగిందని అంటారు. హత్యలతో పాటు రాప్తాడు నియోజకవర్గ పరిధిలో ఎన్నో భౌతిక దాడులు, ల్యాండ్ సెటిల్మెంట్లు, అక్రమ కేసులు, బెదిరింపులు వంటి ఎన్నో నేరాలు, ఘోరాల్లో పరిటాల సునీత కుటుంబ సభ్యులే నిందితులన్న ఆరోపణలున్నాయి. ప్రస్తుత ఎన్నికల్లో రాప్తాడు, ధర్మవరం నియోజకవర్గాలపై పరిటాల కుటుంబం కన్నేసిందని చెబుతున్నారు. రాప్తాడు నుండి సునీత, ధర్మవరం నుండి శ్రీరామ్ పోటీ చేయాలని భావిస్తున్నట్టు చెబుతున్నారు. ఈ ఇద్దరు 2 నియోజకవర్గాలను పంచుకుంటే రానున్న రోజుల్లో ఈ ప్రాంతమంతా నెత్తుటేరులు పారడం ఖాయమని, హత్యాకాండలతో ఈ ప్రాంతం దద్దరిల్లుతుందని ప్రజలు భయంతో వణికిపోతున్నారు. సమసిపోయిందనుకుంటోన్న ఫ్యాక్షన్ హింసను పరిటాల కుటుంబం మరింత బీభత్సంగా ముందుకు తీసుకుపోయే ప్రమాదం ఉందంటున్నారు.